హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే చిక్స్ రావడానికి ముందు మనం ఏమేం చేసుకోవాలి, ఈ సీజన్కు మనం ఏం చేయాలనేది ఈ వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే సీలింగ్ అయితే కొట్టుకున్నాము. సీలింగ్ కొట్టుకున్నాక సైడ్ పరదలు కూడా ఉంటాయి. సైడ్ పరదలు ఎప్పుడంటే పిల్లలు అయితే మనకు ఈరోజు వస్తున్నాయి అంటే ఈరోజు మార్నింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. కొందరు ఏమో ఇలాగనే పక్కకు పెట్టేసుకుంటారు. మనం ఎందుకు పెట్టాలి అంటే ఎలుకలు కొట్టేస్తే అని సైడ్ పరద అనేది మనం టోటలీ ఇప్పేస్తాం. అదేవిధంగా ఇప్పుడైతే బ్రూడింగ్ అంటే రేకులు కొట్టుకోవాలి. ఏ విధంగా కొట్టుకోవాలంటే సో నా ఐడియా ప్రకారం నేను కొట్టుకునేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము సర్కిల్ చేసుకోవాలండి. సో రౌండ్లో కొట్టడానికి కొంచెం అటు ఇటు అవుతుంది. అందుకని నేనైతే 10 అడుగులు వేసుకొని ఇలా రౌండ్ చేసుకున్నా. సో అన్నీ అంతటా చేసుకున్నా. ఇలా రౌండ్ అంటే ఒక్కొక్క దాంట్లో 2000 లెక్క ఇట్లా చిక్స్ పట్టేటట్టు మనం రౌండ్ చేసుకోవాలి. కొంతమందికి ఎక్కువ ఉంటే ఎక్కువ రౌండ్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ బ్రూడింగ్ ఉంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. 8000 షెడ్ కాబట్టి 4 బ్రూడింగ్ ఉంటాయి కాబట్టి ఒక్కో దాంట్లో 2000 పడుతుంటాయి. అదేవిధంగా మనకు ఇలా అడ్డము 30 ఫీట్లు ఉంటాయి కాబట్టి రేకులు కూడా 30 ఫీట్లే ఉంటాయి. అవి 3 రేకులు మనం కొట్టుకున్నామంటే ఒక 3 డేస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చుకోవాలి. అలా మనం 6 డేస్ పెట్టుకున్నాక తర్వాత మళ్ళీ మనము వెదర్ను బట్టి రేకులు అనేవి ఇట్లా పొడుగులన్నా కొట్టుకోవచ్చు. దాన్ని బట్టి ఆ వీడియోలో అయితే నేను పెడతాను. సో ఈరోజు అయితే ఈ విధంగా. ఇంకోటి వచ్చేసి మనం రేకులకు మనం ఇలా స్టీల్స్ కొడతాం కదా, ఇది ఈ విధంగా ఎందుకు పెట్టుకున్నానంటే మనము ఇది ఒక్కటి ఇట్లా కొట్టినప్పుడు ఇది మధ్యలో రేకు వచ్చేస్తుంది కదా, దీంట్లోకి వచ్చినప్పుడు సపోర్ట్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒకటే స్టీల్ కొట్టినాం కాబట్టి పక్క పొంటి కొట్టకుండా సరే కొన్ని ఏం చేస్తారంటే అక్కడ రేకు ఈ స్టీల్ కొట్టాలి, ఇక్కడ కొట్టాలి. అదేవిధంగా ఇది ఒక్కజాల కొట్టి ఇది సపోర్ట్గా ఉంటుందని ఈ విధంగా నేనైతే చేసుకున్నాను. ఇట్లా చేసుకుంటే మనకు తక్కువ పడతాయి, ఒక 4-5 స్టీల్స్ అనేవి పడతాయి ఒక్కొక్క రౌండ్కు. సో ఆ విధంగా అయితే నేను చేసుకున్నా. ఈ వీడియో అయితే నేను ఈ రేకులు బ్రూడింగ్ కొట్టినాక కూడా నేను వీడియో అనేది పెడతాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే బ్రూడింగ్ అనేది కొట్టేసుకున్నాము. సో మొత్తం మనం 4 రౌండ్లు సర్కిల్లో చేసుకొని మనమైతే కొట్టేసుకున్నాము. మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. సో తర్వాత ఏంటంటే మనం లైటింగ్ అనేది చూసుకోవాలి. లైటింగ్ అంటే ఇప్పుడు మనం ఒక బ్రూడింగ్లో 4 అయితే లైట్లు అయితే పెట్టాలి. అవైలబుల్ ఉన్నాయి. కొందరేమో 200 వాట్స్ పెడతారు, కొందరేమో 500 వాట్స్ పెడతారు, కొందరేమో 1000 వాట్స్ కూడా పెడతారు. పెన్సిలిన్ లైట్లు అవి కూడా పెడతారు. మీరు ఏ విధంగా అనేది కూడా పెట్టుకోవచ్చు. 4 సరిపోతాయి. అదేవిధంగా 4 అంటే 8 16 బుగ్గలు అయితే మనం పెట్టేద్దాం. సో అవి అనేది మనము ఏ హైట్లో పెట్టుకోవాలంటే సో ఈ విధంగా ఈ హైట్ అనేది సరిపోతుంది. ఎందుకంటే చాలా డౌన్లో కూడా పెడితే చిక్స్ అనేది అక్కడనే బుగ్గ దగ్గరనే ఉంటాయి. కొంచెం వెలుతురు అనేది ఉండాలి. అదేవిధంగా మనమైతే బ్రూడింగ్ కూడా పెడతాం కాబట్టి వేడి అనేది ఉంటుంది. ఆ వేడికి అనేది పిల్లలు అనేది తిరుగుతాయి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఇప్పుడైతే మేమైతే రెడీ చేసి అయితే పెట్టేశాము. పిల్లలు అనేవి మనకి ఎప్పుడు వస్తాయి అనేది వాళ్ళు ఇన్ఫామ్ చేసిన రోజు మనం సైడ్ పరదలు అండ్ పేపరు వాటర్ పెట్టేసుకుంటే మన పని అనేది అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. అంతవరకు అయితే మీరైతే మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.